మేడం చెప్పండి. వైసీపీ నాయకులు అంటున్నారు, మా నాయకుడు వెళ్ళి 3,00,000 కోట్లు ఎంఓయూలు చేసుకొని వచ్చాడు. మీ నాయకుడు వెళ్ళి ఒక ఎంఓయూ చేసుకోపోగా దారి ఖర్చులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అంటున్నారు. నిజంగానే ఆ విధంగా జరిగిందంటారా? ఏమండి, వాళ్ళు చెప్పిన దానికే వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి లెంతీ క్వశ్చన్లకి కరెక్ట్ అయిన సమాధానం చెప్పి 3,00,000 కోట్లు తెచ్చారండి. దాంట్లో ఎంత ఖర్చు పెట్టామని చెప్తున్నారండి? 400 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారండి. మిగతా లక్షల కోట్లు ఏమైపోయినాయండి? దాచుకోవడానికి వెళ్ళారండి. 3,00,000 కోట్లు తెచ్చి ఏం చేశారు? 400 కోట్లు ఖర్చు పెట్టి మిగతా డబ్బులకి ఈ రోజున మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నానండి, రిలీజ్ చేయమనండి వాళ్ళది పేపరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏం మాట్లాడొచ్చారో మీరు చేసిన దానికే ముందు కంపెనీలన్నీ భయపడిపోతున్నాయండి. వాళ్ళు అడిగింది అదే. జగన్ గారు 3,00,000 కోట్లు పెట్టుబడి తీసుకెళ్లారు, ఇంత కూడా అభివృద్ధి చేయలేదు, ఏ కంపెనీ కూడా పెట్టలేదు, 3,00,000 కోట్లు దోచుకుని తిన్నారు. ఇప్పుడు మేము మిమ్మల్ని వచ్చి ఏపీలో ఏమని పెట్టమంటారు పెట్టుబడులు? నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక మా పరిస్థితి ఏంటండి అని చెప్తే దానికి సమాధానం చెప్పి కంపెనీలను ఒప్పించి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అక్కడి నుంచి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎలా రావాలి అని నారా లోకేష్ గారిని తీసుకుని వెళ్ళి దావోస్లో చలిలో, నేను అసలు వెళ్ళలేను, చలి అక్కడ స్నానం చేయలేనన్న మంత్రులు ఉన్నారు మీ దాంట్లో. అలా కాదండి, ఎంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు చలికి భయపడకుండా చలిలో పులిలాగా తిరిగి కంపెనీలన్నిటితో మాట్లాడి పెట్టుబడులు ఎలా తేవాలి, పథకాలన్నీ ఎలా అమలు చేయాలని చూస్తున్నారండి. పథకాలు అమలు చేయలేదనంటే మీలాగా బటన్ నొక్కేసి 99% అయిపోయింది అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకే మిమ్మల్ని ఇంటికి పంపించారు ఏమండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది చేయట్లా. కంపెనీల నుంచి ఎలా తేవాలి, పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, కంపెనీలను ఎలా తీసుకురావాలి అనేది చూసండి. ఆ పెట్టుబడులు ఎలా సృష్టించి, సంపద సృష్టించి పథకాలు ఎలా అమలు చేయాలనేది ఆలోచిస్తున్నారండి. అది దావోస్ ఒక ఉద్దేశం. అయితే ఇక్కడ లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికే దావోస్ పర్యటన చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికే ప్రయత్నం జరిగింది చెప్పి అంటున్నారు. ఆయన అందుకే తీసుకెళ్ళాలని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆ విధంగా జరిగిందంటారా? ఏమండి, అవన్నీ ఐటీ కంపెనీస్. ఐటీ అని అంటేనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్ గారండి. అందుకని తీసుకెళ్లారండి. ఐటీ పరిశ్రమ మంత్రి కాబట్టి నారా లోకేష్ గారిని తీసుకెళ్లారు. అలా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉన్నారండి. విజయసాయిరెడ్డి గారు మాట్లాడందే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలేదు, ఏది చేయలేదని ఒక అది వాస్తవం అండి. ఈ రోజున విజయసాయిరెడ్డి A2గా ఉన్న వ్యక్తి సడన్గా జగన్ వదిలిపెట్టేసి దేనికి వెళ్ళిపోయాడు? మీరు సమాధానం చెప్పండి. దాకోడాకి వెళ్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తాడని భయపడి వెళ్తున్నాడా? దేనికి వెళ్తున్నాడో మీరు చెప్పండి. అంటే ఆయన ఏమన్నా నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, నాకు ఎవరి మీద కోపం లేదు, రాజకీయంగా ఏదో చేశాను చెప్తే నాకేం లేదన్నాడు. నిజంగానే ఆ రకంగానే ప్రవర్తించాడు ఆయన ఉన్న టైంలో? ఏమంటే అది రాజకీయమా, కక్ష సాధింపు చర్య, లేదంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకున్న పనుల అన్నీ కూడా ప్రజలకు తెలుసండి. ఈరోజు ఏదో ఆయన నాకు పవన్ కళ్యాణ్ ఫ్రెండే, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు, లేదంటే ఇంకోటో అని చెప్తే నమ్మే పరిస్థితులు జనాల దగ్గర లేవండి. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఎంత అరాచకం అనేది సృష్టించారో, ఎలాంటి పనులు చేశారో ఆ మంత్రులు కానీ విజయసాయిరెడ్డి కానీ ప్రతి ఒక్కరి సంగతి జనాలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చిందండి. అంటే ఇక్కడ లోకేష్ గారు పదే చెప్తున్నారు, రెడ్ బుక్లో ఏదైతే పేర్లోనే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు. దాన్ని భయపడే అన్న రిజైన్ చేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో విభేదించి వెళ్ళిపోతున్నాడా? ఏమండి, రెడ్ బుక్ అనేది కంపల్సరీగా జరుగుతుందండి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉండగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తిని ఎలా చేశారో జనాలందరూ చూశారండి. కానీ వాళ్ళలాగా అరాచకం చేయట్లేదండి. రెడ్ బుక్ అనే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళని దోచుకున్న ధనాన్ని, లేదంటే దోచుకున్న పదవుల్ని అన్నిటిని బయటికి తీసి వాళ్ళందరినీ బయటికి రప్పించి చట్టపరంగా తీసుకునేదే రెడ్ బుక్ ఒక ఉద్దేశం అండి. నారా లోకేష్ గారు ఒక ఉద్దేశం. అయితే ఇక్కడ ఆయన పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు అయింది. దాని సందర్భంగా ఆయన్ని ఎలా చూస్తారు? గతంలో ఆయన పప్పు అన్న వాళ్ళకి ఇప్పుడు ఆయన పదవి అలంకరించారు. ఒక మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఆయన పదవిలో ఉన్నారు కదా, దాన్ని ఆయన చేస్తున్న పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? ఏమండి, యువగళం మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత కష్టపడుతున్నారనేది, తండ్రి బాటలో ఎలా నడుస్తున్నారనేది, ఐటీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేస్తున్నారు, కంపెనీలను ఎలా తీసుకురావాలి అని ఎంత పోరాడుతున్నారనేది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలుసండి. నారా లోకేష్ గారు అంటే ఏంటో ప్రజలకు తెలుసండి.
ఎవరో ఏదో మాట అన్నారని అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరండి. అదే చూస్తుంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ముఖం దాటేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం. నిన్న ఆయన ఏదైతే రిపోర్ట్లు వచ్చినాయో కాగ్ నివేదిక కానీ అటుపక్క జిఎస్టీ నివేదికలో కూడా రాష్ట్రం అప్పుల పాలై ఉంది కాబట్టి నేను ఇవ్వలేను, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇవ్వలేను, కానీ ఇస్తానని చెప్తున్నాడు. వేరే సంక్షేమ పథకాలకు కానీ వేరే అభివృద్ధి పనులకు వచ్చిన డబ్బులు నేను వాడుకోలేనని చెప్పాడు. కానీ వీళ్ళు పదే పదే ఇవ్వడం, ఇంకా గాలికి వదిలేశాడు, గాలి మాటలు చెప్పాడు, ఇంకా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అండి? పథకాలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బటన్ నొక్కేసి అయిపోయింది, బటన్ నొక్కేశాను అయిపోయింది అని కెమెరా ముందు కనబడి మీడియాలో కనబడి వాళ్ళ సాక్షి పత్రికలు వేసుకున్నట్టు చేయాలంటే కనుక చేయొచ్చండి. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రోజు కాదండి, ఆ రోజు కాదు, ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ ఇదైతే కాదండి. రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించి అప్పుడు పథకాలు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. ప్రతి ఒక్క ఏమండి వచ్చిన ఈ కొద్ది నెలల్లోనే మీరు ఇంత ఇలాగ పథకాల్లో ఇవ్వలేరు అది ఇది అని మాట్లాడితే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారండి? బటన్ నొక్కారా? బటన్ నొక్కినందుకు ఎంతమందికి ఎంత అభివృద్ధి చెందితే మీరు ఈవేళ కనీసం ప్రతిపక్షం లేకుండా షెడ్కి వెళ్ళిపోయి ఉంటారండి? మీరు ఇచ్చిన పథకాలకి, మీరు నొక్కిన బటన్లకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కాలంటే అసలు ఆ తలంపు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖలో ఉన్న మొత్తం గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కానీ వీళ్ళెవరూ మీ మాటలు పట్టించుకునే స్టేజ్లో లేరండి. వాళ్ళందరూ కూడా పరిశ్రమలు ఎలా తేవాలి, సంపద ఎలా సృష్టించాలి, జనాలకి ఎలా పథకాలు అనేవి ఇవ్వాలి, ఎలాగ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పనిలో ఉన్నారండి. మీ చెత్త బాగుళ్ళన్నీ పట్టించుకుని మాట్లాడే స్టేజ్లో కూడా వాళ్ళు లేరండి. అదే చూస్తుంటే నిన్న సుప్రీంకోర్టు క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చింది. రోజువారీ కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పింది. ఈయన లండన్లో ఉన్నారు కదా, మరి వచ్చి అటెండ్ అవుతారంటారా? అంటే ఆయన లండన్లో ఉన్నాడు, మామూలుగా ఇక్కడ ప్రజల్లో తిరుగుతాను, జనవరి నుంచి ప్రజల్లోనే ఉంటానని చెప్పి అన్నాడు. అది చేయపోగానే లండన్లో వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమైనా కోర్టు ఏమైనా రమ్మంటుంది. అంతకుముందు ఏమైనా సీఎం అన్నాను నాకు ప్రోగ్రాంలో అని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ కోర్టు ఏమైనా రమ్మనమంటుంది. ఇప్పటికైనా వచ్చి కోర్టులో అటెండ్ అవుతాడంటారా? ఏమండి, కోర్టు సమన్లు రిలీజ్ చేసిందండి రమ్మని జనవరిలో. అనగా చెప్తే ఇంతవరకు అవన్నీ చూసుకోకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు, ఛార్జీలు తెచ్చుకోలేదు, మేము వెళ్ళి 3 లక్షల కోట్లు తెచ్చాము. ముందు మీరు గవర్నమెంట్కి కోర్టుకి సమాధానం చెప్పండి. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో అది నిరూపించుకోవడానికి చూడండి ఇక్కడికి వచ్చి. అంతేగాని మీరు వెళ్ళి లండన్లో కూర్చోవడం కాదు. ముందు ఇక్కడికి వచ్చి మీ నిజాయితీ నిరూపించుకుంటే అప్పుడు మాట్లాడదురు కానీ మిగతా విషయాలన్నీ. ఆయన వస్తాడంట అసలు కోర్టుకి? రాడండి. వచ్చే ఉద్దేశం ఉన్న వ్యక్తి అయితే కనుక ముందే వెళ్ళిపోయి లండన్లో దాకోడు కదండి. విజయసాయి రెడ్డికి కూడా భయం లేకపోతే, లేదంటే జగన్ నుంచి ప్రెజర్ లేకపోతే రిజైన్ చేసి A2గా ఉన్న వ్యక్తి ఇప్పుడు రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సినంత ఇది లేదు కదండి. నిజాయితీ పరులైతే నిరూపించుకోవాలి కదా, రావాలిగా, కోర్టుకి హాజరవ్వాలి కదండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో భయంతోనే వెళ్ళిపోయాడా, లేకపోతే ఇక కేసులు వస్తాయని నన్ను కేసులో ఇరికిస్తారని చెప్పి భయపడి పారిపోతున్నాడా? ఇదేనండి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం విజయసాయి రెడ్డి గారు ఇచ్చే సలహాల అనుసారం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళు కలిసే చేసేదండి ఇదంతా. అంతేగాని ఆయన వెళ్ళి వ్యవసాయం చేయడంటారు. వ్యవసాయం చేసే వ్యక్తి ఏమండి, వైఎస్ వివేకానందని చంపేస్తే అదండి ఆయన వ్యవసాయం. అదనమాట మనుషుల్ని హతమార్చే వ్యవసాయం. గొడ్డలి పోటుని బాత్రూంలో జారి పడిపోయారు, ఇలాంటివన్నీ చెప్పేది ఆయన వ్యవసాయం అండి. విజయసాయి రెడ్డి గారి వ్యవసాయం అదేనండి. లేదండి, ఆయన వ్యవసాయం అది.